హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండక్కి స్పెషల్స్ అందరూ చేసుకుంటా ఉన్నారా? మేము కూడా ఏమేం చేసుకున్నామో చెప్పనా? పండగ ముందుగానే స్పెషల్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా! మంచి స్వీట్సు. అందులో ఈ దీపావళి అంటే ఇంకా మంచిగా చూడండి. నేనేం చేశానో చూడండి. ఇదేంటో అనుకుంటున్నారా? చాలా చాలా టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు అండి. ఇది మనం బయట కొనాలంటే చాలా రేట్లు ఉంటాయి. అలాగే మనకొచ్చే క్వాంటిటీ అక్కడ ఆ రేట్‌లో సగం రేట్ పెడితే మనం మంచిగా చేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా చేసుకోవచ్చో చూసారా? ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఇప్పుడు ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇగో శనగపిండి ఒక అర కేజీ పిండి తీసుకున్నాను నేను. చిటికెడు సాల్టు, అలాగే ఒక చిటికెడు వంట సోడా ఏసుకుంటున్నాను. అవేసుకోవటం వలన టేస్ట్ బావుంటది ఇంకా. చూడండి వీటిని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మరీ బజ్జీల పిండిలాగా కాకుండా, అలాగని మరీ గట్టిగా పకోడీల పిండిలాగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలనమాట. చూడండి ఎలా కలుపుకుంటున్నాను ఏంటనేది. నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా నీళ్ళు ఎక్కువ పోస్తే ఉండలు కడతాయి. అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి. చాలా చాలా బావుంటాయి. అస్సలు టేస్టు ఇంట్లో అందరూ ఇష్టపడే టేస్ట్. ఇది మోతీచూర్ లడ్డు అంటే అందరూ ఇష్టపడతారు గదా! మనం బయట కొనుక్కొచ్చుకున్నయి ఎలాగైనా హెల్తీ కాదు. వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటదో ఏంటో కూడా మనకు తెలీదు. ఇగో పిండి చూసారా ఇంత కన్సిస్టెన్సీ. ఇగో ఇవి నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత చూసారా అసలు ఒక షేప్ ఏమి అక్కర్లేదు. ఇలా ఎలా పడితే అలా ఏసేసుకుంటున్నాను చూడు. ఏంటి ఇలా ఏస్తుంది అనుకుంటున్నారా? అసలు ఒక షేప్ లేదు, ఏం లేదు. ఏంటి ఇలాగేసేసుకుంటుందని. అవునండి. ఇలా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని తర్వాత ఎలాగో మిక్సీలో వేసుకుంటాను. దీనికి ఒక షేప్ ఏమి అక్కర్లేదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో ఏసేసుకొని తర్వాత వాటితో మళ్ళీ లడ్డూలు చేసుకుంటాం. అందుకని చెప్పి దీనికి ఒక షేప్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఎలా పడితే అలా ఏసేసుకోవచ్చు. ఏసుకొని వెంటనే కదపకూడదు. కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఆగి ఇంకా కొంచెం చూడండి. ఇది మరీ ఎర్రగా వేగకూడదు. కొంచెం మొత్తం ఉడికితే సరిపోతది. మొత్తం ఉడికి పచ్చిదనం పోయి కొంచెం ఉడికిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చనమాట. చూడండి వేగినియి ఈ కలర్ సరిపోతాయనమాట. వీటిని టిష్యూలోకి తీసుకుంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటది. చూడండి ఇంత మాత్రం కాలితే సరిపోతది. ఇది చూసారా షేపులు ఒక షేప్ అంటూ ఏం లేదు. రకరకాల షేపులు. ఇది మామూలుగా మనం పకోడీలు గానీ, బజ్జీలు చేయాలంటే ఇలా ఎలా పడితే అలా ఎయ్యం గదా! కానీ దీనికి ఎందుకు ఇలా ఏస్తున్నాననేది మీరు చూడండి మీకే అర్థమవుతది. ఎంతో ఈజీగా సింపుల్‌గా చేసుకునే మోతీచూర్ లడ్డు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా మళ్ళీ రెండోసారి కూడా ఇంక చూడండి. ఇంకా మిగిలిన పిండితో గూడా ఇలా వేసేసుకోవచ్చు. అసలు టైం కూడా తొందరగా అయిపోతదండి. టైం ఏం పట్టదు. చూడండి ఇలా వేసేసుకొని మళ్ళీ వీటిని గూడా వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. వీటిని చల్లారనివ్వాలన్నమాట ముందు. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేయలేం గదా! ఈ కాల్చుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చూడండి అన్నీ అయిపోయినియి. ఇంకంతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అంతే. ఏమన్నా ఒక్కటి కూడా షేప్ మీకేం కనిపించదు. షేపుల కోసం వెతకమాకండి. ఎందుకంటే తర్వాత ఈ షేపులు ఏమీ ఉండవక్కడ. ఇగో ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని వీటిని బరగ్గా మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తగా పిండిలాగా చేసుకోకూడదనమాట. బరగ్గా చేసుకోవాలి. అగో చూడండి ఎలా చేసుకున్నాననేది. ఇగో సన్న బూందీలాగా ఇలా వచ్చింది చూడండి. ఇంత బరగ్గా ఉండాలి. మరీ లావుగా ఉండకూడదు. అలా అని మెత్తగా పొడిలాగా ఉండకూడదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకానికి ఒక గిన్నె పెట్టుకుంటున్నాం. మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దీనిలో నేను అర కేజీకి ఒక 2 కప్పులు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకున్నాను. చూడండి 2 కప్పులు షుగర్ సరిపోతది. దీనిలోకి ఓ పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని ఈ పంచదార కరగాలి. ఇది పాకం ఏమి రానక్కర్లేదండి. అస్సలు ఏ కష్టం లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా ఈజీగా ఒక్కసారి చూస్తే చాలు. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకున్నారు. చూడండి పాకం ఏం రాకుండానే దీనిలో ఇది పోసుకుంటున్నాను చూడండి. ఇది కాకపోతే పోసేటప్పుడు ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ మా అమ్మాయి కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు. నేను కలుపుతూ ఉంటే పోస్తూ ఉంది. అటునుంచి కుదరట్లేదని ఇగో నేను పోస్తాను నువ్వు కలుపు అని చెప్పి నేను తీసుకొని నేను పోస్తూ ఉన్నాను. తను కలుపుతూ ఉంది. ఇంతేనండి. ఇది బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడితే అంతే సరిపోతది. అసలు పాకం ఏమి రానక్కర్లేదు. చాలా ఈజీ ఇది చేసుకోవడం. మామూలు లడ్డూలనుకోండి మనకు కరెక్ట్‌గా పాకం రావాలి.
పాకం కరెక్ట్‌గా రాకపోతే అవి లడ్లు కట్టడానికి కూడా సరిగ్గా రావు. ఇది అలా కాదు చూడండి అప్పుడే దగ్గర పడిపోతా ఉంది. ఇవి ఇలానే చేసేసుకోవచ్చు. ఇదే కలరు కొంచెం చూడటానికి అట్రాక్షన్‌గా ఉండాలని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. కానీ ఇది ఏమైందంటే పాకంలో వేసుకుంటే బాగా కలుస్తది. నేను ముందు కలర్ వేయదలుచుకోలేదు. కానీ తర్వాత అనిపించింది చూడటానికి కొంచెం అట్రాక్షన్‌గా బాగుండేలా కొంచెం కలర్ మిక్స్ చేస్తే బాగుంటది కదా అని. అందుకని చెప్పి తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇగో తర్వాత యాలకుల పొడి కూడా ఏసుకుంటున్నాను. ఇక్కడ ఏస్తే కలర్ ఇంకా అంత బాగా కలవదు. అదే పాకంలో వేశారనుకో ఇంకా బాగా కలుస్తది. కాకపోతే ఇది నేను లిక్విడ్‌ది ఏస్తున్నాను కాబట్టి కొంచెం ఈజీగా కలిసిపోయింది. దీనిలో తర్వాత ఇంకా 4 స్పూన్లు నెయ్యి కూడా ఏసుకుంటున్నాను. టేస్ట్ బావుంటదనమాట నెయ్యి కూడా ఏసుకుంటే. చూడండి కలర్ బాగానే కలిసిపోయింది. లిక్విడ్ కాబట్టి పౌడర్ అనుకోండి తొందరగా కలవదు. అదే పాకంలో వేసేసుకున్నారనుకోండి, నేను ముందు కలర్ ఎయదలుచుకోలే అందుకని పాకంలో వేయలేదనమాట. సరే చూద్దాం కలర్ ఏసి చూద్దాం అని చెప్పి ఇగో ఇప్పుడు చూడండి ఇలా ఉండకూడదు. ఎంత ఈజీగా వచ్చేస్తుంది. వేడి మీదే తెలిసిపోతుంది చూసారా? గట్టిగా మన పాకంలాగా అంత గట్టిగా అవ్వక్కర్లేదు. ఇగో ఇంతే. ఈయనేముంది ఈజీగా లడ్డులు కట్టేసుకోవటమే చూడండి. ఇది కలర్ చూసారా? ఇప్పుడు కొంచెం ఆరెంజ్ కలరు కొద్దిగా అంటే మనకి షాపుల్లో దొరికేలాగే కలర్. ఈ మధ్య షాపుల్లో కూడా కలర్స్ కొందరు వేయట్లేదు. చూడటానికి బావుంటది కలర్స్ ఏస్తే అని కొంచెం ఊరికే చూపించడం కోసం. అంతేగాని కలర్ లేకుండా మీరు కలర్ అవాయిడ్ చేసి చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా లడ్లు. ఇది ఈజీగా చిన్న పిల్లలు కూడా లడ్లు చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఎంతో ఈజీగా వస్తాయి చూడండి. అసలు కష్టం ఏమి ఉండదనమాట. ఇలా లడ్లు చేసేసుకొని అన్నీ తీసేసుకోవటమే. మీకు జీడిపప్పులుంటే పైన ఒకటి జీడిపప్పు కూడా పెట్టుకోండి. ఇంకా ఇంకొంచెం చూడటానికి అట్రాక్షన్‌గా ఉంటది. చూసారా? అన్నీ ఇలా రెడీ చేసేసుకుంటే ఇంకేముందండి ఎంతో టేస్టీ అయిన మోతిచూర్ లడ్డు రెడీ. బయట షాపులో మనం కొనాలంటే అక్కడ రేట్‌లో సగం రేటుకే మనకి చాలా క్వాంటిటీ వస్తది ఇంట్లో. అంతే కదా! మనం చాలా హెల్తీగా చేసుకుంటాం కదా! చాలా ఇగో చూడండి మా అబ్బాయి తుంచుతున్నాడు చూడండి. ఎంత ఈజీగా ఉందో. చాలా ఈజీగా వచ్చేస్తది. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.